ఈరోజు ఆయిల్ తయారు చేస్తున్నాము. ధర్మాకు, కరేపాకు, గోరెంట్లాకు, మునగాకు, కలమంద అన్నీ రోట్లో వేసుకొని దంచుకొని పక్కన పెట్టాలి. ఒక గిన్నె తీసుకొని దానిలో కొబ్బరి నూనె 2 లీటర్లు పోసుకొని ఆ కొబ్బరి నూనెలోనే నువ్వుల నూనె 1/4 లీటర్ పోసుకొని 2 గంటలు ఆముదం పోసినాను. పోసిన తర్వాత ఈ 3 బాగా కలుసుకునేటట్టు గంటెతో 1-2 సార్లు కలబెట్టాలి. కలిపిన తర్వాత నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కలిపిన తర్వాత అవిసె గింజలు, కలోంజి సీడ్స్, మనం దంచి పెట్టుకున్న ఆకులు, పూలు, మందారమాకు పూలు అన్నీ వేసుకొని పేరంటాలాకు, గులాబీ రేకులు అన్నీ వేసి పొయ్యి మీద పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత అది బాగా రొంత ఉడుకు పట్టేటప్పుడు గుంటగలగరాకు వేసి కలపాలి. కలిపి బాగా కలయబెట్టాలి. కలయబెట్టిన తర్వాత కొన్ని ఒట్టి వేర్లు, 3 స్పూన్లు ఉసిరి పొడి అన్నీ వేసి కలయబెడుతూ ఉండాలి. కలయబెడుతూ ఉంటే ఆ ఆయిల్ అనేది గ్రీన్ కలర్లో వస్తుంది. గ్రీన్ కలర్లో వచ్చినప్పుడు ఒక రాత్రంతా అలాగే ఉంచి పెట్టాలి. ఆకంతా బాగా నూనెలో పట్టుకొని బాగా గ్రీన్ కలర్గా వస్తుంది. గ్రీన్ కలర్గా వచ్చినప్పుడు అదంతా వడపోసుకొని బాటిళ్ళకు తీసుకోవాలి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.